హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్లో అతి ముఖ్యమైన పార్ట్ చూపిస్తానండి. ఈ పార్ట్ కనుక మంచిగా నీట్గా కట్ చేసుకున్నారంటే మీకు బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పార్ట్ కనుక తప్పు కట్ చేసుకున్నారంటే మీరు ఎంత కష్టపడి కుట్టినా కూడా బ్లౌజ్ అనేది నీట్గా రాదు. అందుకే ఈ పార్ట్ అనేది చూపించాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను. అదేంటంటే బ్లౌజు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కనుక మీరు పర్ఫెక్ట్ కొలతలతోటి పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ ఈజీగా వచ్చేస్తుంది. దాంతోపాటు ఇంకా మీకు ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. అందుకోసం అని చెప్పేసి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న వీడియోనే, లెంత్ ఏం లేదు, ఫాస్ట్గా అయిపోతుంది. మీకు బ్యాక్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ఎదురుగా విడి భాగాలు ఎదురుగా ఉన్నది ఎదురుగా వేసుకోండి. ఇట్లా క్లోజ్ ఉన్నది మీ వైపు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఎక్కువ తక్కువలు ఉంటాయి, ఎవరికైనా వస్తాయి ఎక్కువ తక్కువలు అనేవి. అవి కొంచెం నీట్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకొని అది తీసేసి పక్కకు పడేసి అప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కొలుచుకోవాలి. అప్పుడు కొలతలు అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా నీట్గా కరెక్ట్గా వస్తాయి. ఇలా పెట్టుకున్న తర్వాత వీలైతే ఐరన్ చేసుకోండి. కాకపోతే వీలు కాని వాళ్ళు కొంచెం ఇట్లా క్లాత్ అనేది మంచిగా నున్నగా అనుకొని పెట్టేసుకోండి. తర్వాత ఈ మార్కర్ అనేది కంపల్సరీ ఇదే వాడాలి. చాక్ పీస్ వాడితే దొడ్డుగా వస్తుంది అనమాట గీత. మనకు అప్పుడు కొలత అనేది కొంచెం మారుతూ ఉంటుంది. అలా కాకుండా మార్కర్ అనేది వాడండి. తర్వాత మనం నడుము చుట్టు కొలత అనేది ఫస్ట్ చూసుకోవాలి. నడుము చుట్టు కొలత అనేది ఈ కాజల పట్టి అనేది తీసుకోకుండా మొత్తం ఉక్సుల పట్టి నుంచి అక్కడి వరకు తీసుకోవాలన్నమాట. ఇలా పట్టుకొని ఇలా కొలవాలి కరెక్ట్గా. ఎందుకంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా మీరు మా మెజర్మెంట్స్ తోటి కటింగ్ చేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి ఎంత ఉంది, 29 ఉందన్నమాట. అది తీసేసి కాజల పట్టి ఎందుకంటే ఎక్స్ట్రా ఉంటుంది, అది తీసేసి 29 ఉంది. అది 29ని మళ్ళీ 4 భాగాలు చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు చుట్టుకొలత మొత్తం చూసాం కదా, మనం ఇక్కడ ఓన్లీ బ్లౌజ్ బ్యాక్ పార్టే కట్ చేస్తున్నాం. అది కూడా 2 మడతలు వేసేసాం కాబట్టి ఇప్పుడు మనకు ఇందులో 4 భాగాలు చేస్తే వచ్చిన దాన్ని అక్కడ మార్కింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇప్పుడు ఎంత వచ్చింది, 7.5 వచ్చింది. 29ని 4 భాగాలుగా చేస్తే 7 4 28 కదా. మనకి ఇక్కడ ఒకటి పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక హాఫ్ పాయింట్ అనేది ఎక్స్ట్రా 7.5 వస్తుంది అనమాట. ఈ 7.5ని ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి. తర్వాత ఒక 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఖర్చులు అంటే మనం బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత సైడ్ స్టిచ్చెస్ వేస్తాం కదా, ఇట్లా ఆ వేసిన భాగానికి కొంచెం మనకు క్లాత్ కావాలి కాబట్టి ఆ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకు మిగిలిన భాగాలని తీసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూద్దాం. ఇలా బ్లౌజ్ హైట్ ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా పట్టుకోండి. మీరు టేప్ లేకపోతే కూడా ఇట్లా పెట్టేసి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ టేప్ ఉంటే మాత్రం టేప్ తోటి ఇట్లా కొలుచుకొని పెట్టేసుకోండి. ఇలా మధ్యలో నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఉన్నదానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనకి ఎంత వచ్చింది, 14.5 వచ్చింది కదా, దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు అని అంటే మనకి ఖర్చులకి కావాలి కదా, మనం కుట్టేటప్పుడు అటువైపు ఇటువైపు కొంచెం క్లాత్ వదిలిపెట్టి కుట్టు వేస్తాం కదా, దానికోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఆ తర్వాత ఈ నెక్ షోల్డర్ కలిపి మనకు 5 ఇంచెస్ వచ్చేటట్టుగా చూసుకోండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. అది అనేది కరెక్ట్గా తీసుకోండి. ఇలా నెక్ అనేది 2 ఇంచెస్, షోల్డర్ అనేది 3 ఇంచెస్ ఇట్లా మార్కింగ్ పెట్టుకొని రాసి పెట్టుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఆ తర్వాత నెక్ హైట్ అనేది ఈ విధంగా చూసుకోవాలన్నమాట. అయితే ఇట్లా వీప్ కప్ ఉంటుంది కదా మనకి బ్లౌజ్ కింద సైడు, అది దాన్ని చూసుకొని మనము నెక్ హైట్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. ఇట్లా అది ఒక 4.5 ఉంది కదా, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 5 పెట్టుకున్నాను అనమాట. అయితే మనం ఇక్కడ నెక్ కోసం అని చెప్పేసి 2 ఇంచులు వదిలిపెట్టాం కదా, ఆ 2 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. లైన్ గీసుకోండి. ఇట్లా గీసుకొని దీన్ని కలిపేసేయండి. ఇప్పుడు కలిపేసి ఏంటంటే ఈ భాగంలో మనం నెక్ అనేది వెడల్పు అనేది తీసుకోవచ్చు. రౌండా, స్క్వేరా, డిజైనా, ఇంకేదైనా అదంతా చూసుకోవచ్చు అనమాట. ఈ భాగంలో పెట్టేసుకోవచ్చు.
ఆ తర్వాత మనము నెక్ ఏమైనా కొంచెం ఇట్లా వెడల్పు కావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా ఎక్స్ట్రా తీసుకోండి. తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా పెట్టేసి ఇట్లా లైన్ గీసుకోండి. నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా లైన్ గీసుకోండి. ఈ విధంగా రౌండ్ అనేది ఇట్లా గీసుకోండి. మంచి నెక్ అనేది వెడల్పుగా వస్తుందన్నమాట. రౌండ్గా డీప్ నెక్ లాగా వెడల్పుగా వస్తుంది. ఇప్పుడంతా డీప్ నెక్కే ఫ్యాషన్ కదండి. ఆ విధంగా మంచి డీప్గా వస్తుందన్నమాట. కానీ షోల్డర్ దగ్గర మాత్రం ఆ 2 ఇంచులే ఉండాలి వెడల్పు. కిందికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇట్లా పెరుగుతూ వస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత చంక హైట్ అనేది తీసుకుందాం. చంక హైట్ అనేది షోల్డర్కి ఇటువైపున తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఓన్లీ బ్యాక్ పార్టే చూడండి. నేను బ్యాక్ పార్టే చూపిస్తున్నాను చూడండి. ఓన్లీ బ్యాక్ పార్ట్కి ఈ విధంగా ఇట్లా పెట్టేసి 5.5 వస్తుందన్నమాట. ఈ 5.5 అనేది ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాను. ఇలా 5.5 అనేది ఇట్లా మార్కింగ్ పెట్టండి. మీకు అందాత కూడా తెలిసిపోతుంది అనమాట. మన బ్లౌజ్ హైట్ని బట్టి కూడా చంక హైట్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈ నడుము చుట్టుకొలత అనేది మనకు 7.5 ఉంది కదా, దానికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా వేస్తే మనకు 9.5 వస్తుందన్నమాట. ఆ 9.5 అనేది చెస్ట్ లూజ్ అనమాట. నడుము లూజ్కి 2 ఇంచులు ఎక్స్ట్రా వేసుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ 2 ఇంచులు అనేది ఖర్చు కోసం అనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. అయితే మనకు చంక హైట్ అనేది ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి ఇప్పుడు కింది భాగం ఉంది కదా, ఇట్లా బ్లౌజ్ కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టుకొని చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈ హ్యాండ్ దగ్గర కుట్టు ఉంది కదా, అక్కడి వరకు ఇట్లా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇట్లా కూడా చంక హైట్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఈ కొంచెం 1 ఇంచ్ 1/2 ఇంచ్ మిగిలింది కదా, అది ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాల్సిందే కదా, దానికి ఎక్స్ట్రా ఉందన్నమాట. అలా చంక హైట్ అనేది 2 రకాలుగా తీసుకోవచ్చు. తర్వాత ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా ఒక 1 ఇంచ్ మూల దగ్గర ఇట్లా గీసుకొని ఇట్లా లైన్ గీసుకోండి. ఇది ఆర్మ్ రౌండ్ అంటారనమాట. ఎందుకంటే చంక అనేది రౌండ్ తిరగాలి కదా. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ అనేది చూద్దాం. డాట్స్ అనేది కూడా ఇట్లా షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా టేప్ పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి పొడవు అనేది ఒక 3.5 ఇంచులు పెట్టేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత వెడల్పు అనేది ఇలా 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు గీసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, మనం ఆ డాట్స్ కోసం తీసుకున్నాం కదా, అది ఇక్కడ వస్తుందన్నమాట. మనకి కుట్టేటప్పుడు తెలుస్తుంది అది. తర్వాత మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ప్రత్యేకంగా కొలతలతోటి నేను చూపించానండి. నేను కట్ చేసినా కూడా ఈ విధంగానే కట్ చేస్తాను నేను ఫస్ట్ నుంచి రెగ్యులర్గా కూడా. అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి. మీరు కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళైనా, కొంతమంది ఏంటంటే ఎక్కడైనా సెట్ కాక యూట్యూబ్లో చూసి నేర్చుకుందామని ఫిక్స్ అవుతారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మీకు డౌట్స్ అనేవి వచ్చినప్పుడే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతున్నారని అర్థము. ఎందుకంటే డౌట్స్ అనేవి రాకుంటే కూడా మీకు అర్థం కాలేదు కాబట్టి మీకు డౌట్ రాలేదని నాకైతే అనిపిస్తుంది అనమాట. అందుకే కామెంట్ అనేది పెట్టండి. అదేవిధంగా మీకు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి కదా. ఈరోజుకి ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.